హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. దక్షిణ తీర రైల్వే విజయవాడ డివిజన్ నుండి ఏటీవీఎం ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ ఫెసిలిటేటర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 ఫెసిలిటేటర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. సో వీటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే విజయవాడ స్టేషన్ కోడ్ కేటగిరీ విజయవాడలో అయితే 10 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ అయితే 27 వేకెన్సీలు ఉన్నాయి. చూడండి, ఏలూరు, గుడివాడ, కైకలూరు, కావలి, మచిలీపట్నం, నిడదవోలు, నిడుబ్రోలు, నెక్స్ట్ నెల్లూరు, రాజమండ్రి, తెనాలి, తుని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్స్ విల్ బి రిసీవ్డ్ బై ద ఆఫీస్. ఎప్పటి నుండి అంటే 31/7/2026 జూలై 31 నుండి లాస్ట్ డేట్ ఆగస్ట్ 21 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ఎక్కడ సబ్మిట్ చేయాలంటే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్స్ ఆఫీస్, నార్త్ బ్లాక్, డిఆర్ఎంస్ ఆఫీస్ కాంపౌండ్, సౌత్ కోస్ట్ రైల్వే, విజయవాడ. ఓకే, అప్లికేషన్ ఫార్మ్స్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద అబోవ్ వెబ్సైట్ www.scr.indianrailways.gov.in లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఫెసిలిటేటర్ మరి ఎవరు అప్లై దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ద అప్లికెంట్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ, స్పౌస్, అడల్ట్ చైల్డ్ ఆఫ్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ అండ్ జనరల్ పబ్లిక్ కెన్ ఆల్సో అప్లై. ఓకే, రైల్వే ఉద్యోగులైనా అప్లై చేసుకోవచ్చు, రైల్వే భార్య లేదా భర్త అయినా అప్లై చేసుకోవచ్చు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగుల పెద్ద పిల్లలు, అదేవిధంగా 18 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సాధారణ ప్రజలు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి నేచర్ ఆఫ్ ద జాబ్ ఆఫ్ ఫెసిలిటేటర్ అంటే వర్క్ ఏముంటుందంటే రైల్వే స్టేషన్లలో ఉన్నటువంటి ఏటీవీఎం యంత్రాల ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్స్ అయితే జారీ చేయడం. ఓకే, నెక్స్ట్ ఒప్పంద కాలం అనేది ప్రారంభంలో 2 సంవత్సరాలు, ఒకవేళ అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, శాలరీ అయితే ఈ పోస్టుకు రైల్వే నుంచి నెల జీతం ఉండదు. అయితే ఏటీవీఎం స్మార్ట్ కార్డ్ ద్వారా లభించే బోనస్ కమిషన్ నిబంధన ద్వారా పొందొచ్చు. ఓకే, కేవలం ఎలిజిబిలిటీ ఆఫ్ బోనస్ ఇక్కడ చూడండి, ఫర్ టికెట్స్ డిస్పెన్స్డ్ త్రూ ఏటీవీఎం, దీని నుండి వచ్చే బోనస్ అయితే పొందొచ్చు. పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంతా 2 years, 2 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. ఒకవేళ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ ఏటీవీఎం ఫెసిలిటేటర్ ఫర్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ కి చూడండి, ఇక్కడ ఈ విధంగా ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ జనరల్ పబ్లిక్ చూసినట్టయితే చూడండి, ఇది కూడా ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ స్పౌస్ ఆర్ అడల్ట్ చైల్డ్ ఆఫ్ ద రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ కి మాత్రం సపరేట్ గా ఫామ్ ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ నామినేషన్ లెటర్. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ను డైలీ ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.